నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానాలు 5, ఇక ఆదాయం 5, ఖర్చు 5, ఈ విధంగా ఉంది. అయితే వచ్చినట్టుగా సంపాదించినట్లుగా ఖర్చు పెడతారు. కాకపోతే రాజ్యపూజ్యం తక్కువ ఉంది, అవమానాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి డీలా పడాల్సిన పని లేదు. ఎక్కువ తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, నన్ను అంటే తిడతారు అని డీలా పడాల్సిన పని లేదు. ఈ ఖర్చు కూడా అంతే, ప్రతిదీ కూడాను ఖర్చే పెడుతుంటారు వీళ్ళు. ఇలా ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళు అవమానాలు ఎక్కువగా పొందుతున్నారు. వీడికి కనీసం దాచిపెట్టుకోవడం కూడా రావట్లేదు, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నాడు అని తిట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక వీళ్ళ ప్లస్ పాయింట్ ఏందయ్యా అంటే పెద్దవాళ్ళ మాట వింటారు, తల్లిదండ్రుల మాట వింటారు. అది కాస్త మంచిది. ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువగా అమ్మమ్మ నాయనమ్మల మాటలు బాగా వింటారు ఈ రాశివారు. కాబట్టి ఈ ఖర్చుని, అవమానాన్ని ఏం కాదులేరా అని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అది వీళ్ళ కాస్త ఊరటనిస్తున్నప్పటికీ కూడాను మనసులో ఎక్కడో బాధ కలుగుతూ ఉంటుంది వీళ్ళకు. ప్రతిసారి కూడా ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకు మనస్సులో బాధలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. బయటకు వ్యక్తం చేయరు వీళ్ళు. బయటకు వ్యక్తం చేయకుండా మనసులోనే కుషించిపోయే విధమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారిలో వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయి తీరుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అయి తీరుతుంది. సరే, వాడు వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు అనుకున్నా సరే, వాళ్ళు ఖర్చు పెట్టిన నేనున్నాగా, నేను దాచిపెడతాగా, వాళ్ళని ఎట్లా మోడిఫై చేయాలో నాకు తెలుసుగా అన్న రీతిలో వివాహాలు చేసుకుంటారు. సో ఆ విధమైనటువంటి ఇబ్బంది ఏం లేదు. వివాహానికి చక్కటి మార్గాలు వేసుకుంటారు. పెద్దవాళ్ళతో చక్కగా సంప్రదింపులతోటి మంచి వివాహం, మంచి భాగస్వామినే వీళ్ళు ఎన్నుకుంటారు. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి భాగస్వామిని ఎన్నుకొని వివాహ జీవితంలో అయితే బాగుంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే. ఇకపోతే వీళ్ళు వ్యాపారానికి వస్తే మాత్రం ఈ వ్యాపారంలో వచ్చినట్టు ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి ఏమీ మిగలకపోవటం బాగా కనపడుతుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి దాన్ని కాస్త సరి చేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తెచ్చుకోవడం. వీళ్ళకి ఈ రాశి వారికి ఏంటంటే వ్యాపారస్తులు ముఖ్యంగా దిష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ దిష్టికి సంబంధించిన రెమెడీస్ ఏది చేసుకున్నా కానీ వీళ్ళు ఆ వ్యాపార రంగంలోంచి బయటపడతారు. విదేశీ యానానికి వస్తే, విదేశీ యానంలో వీళ్ళు తొందరపడి వెళ్తూ ఉంటారు. అక్కడ అనేక రకాల అవమానాలు పడుతూ ఉంటారు. అక్కడ కూడా ఎందుకు వచ్చావా, మేమే చస్తుంటే ఇంక నువ్వు ఒకటి తయారయ్యావా మాకు అని అనడము, వీళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వకపోవడము అక్కడ. ఈ విధంగా విదేశీయానంలో ఉంటుంది. అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా అంతే, ఎందుకు వచ్చానరా నాయన, మన ఇండియానే బాగుంది, తప్పు చేశానని ఒక భావన అయితే కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉంటేనే బాగుండేది, ఇప్పటిదాకా ఏదో నడిచింది కానీ అమ్మ ఈ సంవత్సరం వీడు చంపుతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఒత్తిడి ఇండియా వాళ్ళ మీద బాగా పడి ఇబ్బంది కలుగుతుంటుంది. అందుకు ఉదాహరణే మనకు రీసెంట్గా తీసుకుంటే ట్రంప్. అవును, ఆ విధమైన ఉదాహరణకు అక్కడ చెప్పుకున్నాం మనం. ఆ విధమైన ఒత్తిడితో వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు సతమతం అయ్యే పరిస్థితి వీళ్ళ మీద బాగా కనపడుతుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం చేసే వ్యాపారం కానీ విదేశీయానాలు కానీ అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత బాధ్యతాయుతంగా ఆలోచిస్తే అంత మంచిది విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక్కడి నుంచి పోయే వాళ్ళకంతే, ఒకరి కింద పనిచేయటమే అక్కడికి పోగానే. వీళ్ళకి సొంతంగా ఏదైనా ఉంటుంది అంటానికి కష్టం. అన్ని ఏర్పాట్లు సొంతానికి చేసుకొని పోయినప్పటికీ అక్కడికి పోయిన తర్వాత తలకిందులు అవుతుంది. ఆ విధంగా విదేశీయానం వల్ల కనపడుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్యంలో కూడా అనేక రకాల మానసిక చికాకులు బాగా అయ్యి వీళ్ళకు బీపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. షుగర్ అది రాదు, మళ్ళీ అధికంగా ఆలోచిస్తే షుగర్ కూడా రావాలి. వీళ్ళకి అదొక్కటి మైనస్ అవుతుంది, బీపీ మాత్రం ప్లస్ అవుతుంది. చక్కగా మామూలుగా ఉదాహరణకు 100 ఉండాలి బీపీ, వీళ్ళకి 120కి పోతుంది. అంటే ఎగ్జాంపుల్కి చెప్పాను బీపీని, అంతే ఉండాలని కాదు. అలా
ఎక్కువ బీపీ వీళ్ళకి ఎక్కువగా వస్తుంది. ప్రతిదీ కూడా ఇక అసలు ఈ సంవత్సరం వీళ్ళ పరిస్థితి ఏదంటే చేతిలో ఏది ఉంటే అది ఇసిరేసే పరిస్థితి ఉంది ఆ బీపీ వల్ల. సెల్ ఫోను, గ్లాసు, టీవీ ఏదన్నా కావచ్చు, ఎంత పనికొచ్చేదైనా సరే ఇసిరేస్తే 10 ఒక్కలు అవుతుంది. అది అంత బీపీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఆరోగ్యంలో అదొక్కటే మైనస్ పాయింట్, మిగతావి ఏమీ లేదు. చక్కగా టైంకి తింటారు, అన్నీ బాగుంటాయి. ఆ బీపీ ఒక్కటే వీళ్ళకి మైనస్ పాయింట్ కనపడుతుంది. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందు పడే అవకాశం కనిపిస్తుంది గురుగారు మరి వీళ్ళకి? ప్రేమ వివాహాలు అంటే వీళ్ళు అర్ధరాత్రి ఎక్కువ లేచిపోతారండి. సీరియస్గా చెప్పాలి అంటే అందరూ ఉదయం పోతారు, వీళ్ళు అర్ధరాత్రి పోతారు. ఎవరు చూడకుండా ఉంటారనే భావంతో అనే వెళ్తారు. భావన ఒకటి. తొందరగా ఎస్కేప్ కావడానికి అర్ధరాత్రి మంచిగా ఉంటుంది. అందరు నిద్రలో పోతారు శుభ్రంగా. మరి ఆ ప్రయత్నాలన్నీ తెల్లారేసరికి ఎక్కడున్నామో ఎవడు గుర్తు. మరి ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అంటారా లేదా బెడిసి కొడుతుంది అంటారా? అట్లా చెప్పాలి అంటే ఫలించేది ఎక్కువ కనపడుతుందండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే మాత్రం చక్కగా వీళ్ళని దొరికించుకోవడం వీళ్ళ తల్లిదండ్రులకి, అటు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఎవరైనా కావచ్చు, కొంత కష్టతరంగా దొరికించుకుంటారు. వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఒక రకంగా చెప్పండి హెల్ప్ చేయరు. ప్రేమ వివాహాలు లేచిపోయేటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయరు. కాకపోతే వీళ్ళ వల్ల ఫ్రెండ్స్కి ఇబ్బంది. ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోగలుగుతారు. వీళ్ళు సంపాదించుకున్న డబ్బునే తీసుకెళ్తారు ఎక్కువ శాతం. ఆ విధంగా ఉంటుంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇవేమన్నా కనిపిస్తున్నాయి గురువుగారు? ప్రయాణాలు అంటే లేచిపోయే ప్రయాణాలే ఎక్కువ ఉంటాయి ఈ రాశిలో, ఇంకా వేరే ఏముండదు. ఇక ఆకస్మికంగా వచ్చే ధనం వీళ్ళకి లేదండి, ఎక్కడా కూడా లేదు. అప్పులు చేస్తే వచ్చే ధనం తప్ప కలిసి వచ్చే ధనం వీళ్ళకి పెద్దగా లేదు. వీళ్ళు సంపాదించుకుంటూ ఖర్చు పెట్టడం తప్ప లేదు. సంవత్సరం అంతా గురుగారు వీళ్ళకి మంచి ఫలితాలు కలగాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి మంచి రెమెడీ అంటే హనుమత్ ఆరాధన. హనుమంతుడి యొక్క ఆరాధన బాగా చేస్తే జనాకర్షణ ఉంటుంది, కాస్త మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. సుందరకాండ పారాయణాలు ఎవరైనా చేస్తున్నా అక్కడికి వెళ్ళి ఆ తీర్థం తీసుకోవడం, సుందరకాండ పారాయణం చేసిన తీర్థాన్ని తీసుకోవడం, హనుమత్ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారికి నమస్కారం చేసుకొని వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో ఎక్కువగా గడపడం, ఇలా చేయాలి. హనుమంతుడికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు, వడమాలలు వేయించడం, ఇటువంటి హనుమంతుడికి సంబంధించి ఏది చేసినా బాగుంటుంది. సింధూర పూజలు, ఆకు పూజలు, ఇలా ఏది చేసినా బాగుంటుంది. ఇలా కాకపోతే మంగళవారం నాడు చేయాలి అవన్నీ కూడా. పూజలు ఏదైనా చేస్తే హనుమంతుడికి మంగళవారం నాడు ఎక్కువగా చేస్తే ఇంకా ప్రీతికరంగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి హనుమతారాధన వీళ్ళని కాపాడుతుంది. కొత్త సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి చాలా బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. నరసింహ.